భగవంతుడి యొక్క రూపాన్ని మనం చూడాలి అంటే జ్యోతి స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి అంటే జ్యోతి రూపంలోనే మనం చూడగలుగుతాం. అందుకనే మనకు మకర సంక్రాంతికి కూడా అయ్యప్ప స్వామికి ఇక్కడ జ్యోతి వెలిగిస్తారు. అలానే కృత్తికా నక్షత్ర జ్యోతి మనకి ఇక్కడ వెలిగిస్తూ ఉంటారు అరుణాచలంలో. అంటే భగవంతుడి దర్శనం మనకు జ్యోతి రూపంలో మాత్రమే లభ్యమవుతుంది, విడిగా మనకు లభ్యం కాదు. రెండు, అసలు దీపం ఎందుకు వెలిగించాలి అనేటువంటి దానికి మూలం మనం ఆలోచించాలి అంటే జన్మాభ్యాసాతు జన్మ ప్రభృతి, అంటే జన్మించిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు తెలుసో తెలియకో కావాలనో తప్పనిసరి ఎన్నో రకాల పాపాలు అనేటువంటివి మనం చేస్తూ ఉంటాం. ఏ పాపమైనా భస్మం చేసేటువంటిది అగ్నిహోత్రం మాత్రమే. అగ్ని ద్వారా మాత్రమే చేసేటువంటి పాపాలు మనం భస్మం చేయగలుగుతాం. అయితే ఇవాళ ఏదో ఇంత వెలిగించేస్తాం భస్మం అయిపోతాం, మళ్ళీ రేపటిది ఏంటి అంటే ఏ రోజుకి ఆ రోజు మనం చేసుకోలేం భస్మం. అందుకనే ప్రతినిత్యం ఇంట్లో దీపార్చన అని అంటారు. ఇంట్లో దీపారాధన ఎందుకు చేయాలి అంటే రాత్రి నుంచి ఉదయం వరకు ఏదైనా తెలుసో తెలియక పాపాలు కనుక చేసినట్లయితే ఉదయం స్నానం చేసి దీపారాధన పెట్టగానే ఆ దీపపు కాంతిలో ఈ దోషాలని ఆహుతైపోతాయి. సంధ్యా సమయంలో పెట్టుకున్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. దానికోసమే ఖచ్చితంగా దీపం పెట్టాలి అనేటువంటిది ప్రధానం. గురుగారు, ఇక్కడ నాది ఒక చిన్న ప్రశ్న. సందర్భం వచ్చింది కాబట్టి అప్పుడు మనం ఇంట్లో ఎవరు ఒకరమే రోజుకి దీపం వెలిగిస్తూ ఉంటాం కదా, మనిషి ఒక దీపం అయితే వెలిగించాం కదా, మరి నా పాపాలు అలాగే ఉండిపోతాయి కదా, నేను సపరేట్గా దేవుడి గది పెట్టుకొని నేను దీపారాధన చేస్తే? అదేనమ్మా, అందుకనే కార్తీక మాసం అని చెప్పబోతున్నా. ఇంట్లో ఒకటే దీపం అమ్మ, అది కూడా పురుషుడే పెట్టాలి, స్త్రీకి కాదు. స్త్రీ రెడీ చేస్తే పురుషుడు దీపం పెడితేనే ఆ ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది. స్త్రీ అనేటువంటి దీపం ఇంట్లో పెడితే ఇల్లు వెళ్తుంది. ఇంటికి దీపం ఇల్లాలు, ఇంట్లో దీపం పెట్టేటువంటిది ఇల్లాలు కదమ్మా, ఇంటికి దీపం మాత్రమే ఇల్లాలు. ఇంట్లో మాత్రం ఖచ్చితంగా కుటుంబం వృద్ధి చెందాలంటే పురుషుడు మాత్రమే దీపారాధన చేయాలి. ఇది శాస్త్ర ప్రమాణం. ఇది ఇప్పుడు మీరు అడిగారు చూసారా, నా పాపాలు ఇవన్నీ ఉంటాయని చెప్పి, దీనికే కార్తీక మాసం అనేటువంటిది చాలా ప్రామాణికంగా చెప్పబడింది. అందుకనే ఇవాళంటే ఇక్కడ వీళ్ళు కోటి దీపోత్సవాలు అవన్నీ చేస్తున్నారు కానివ్వండి, నా చిన్నప్పటి నుంచి అంటే సుమారుగా ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ప్రతి శివాలయంలో కార్తీక మాసంలో నెలాంతరంలో ఏదో ఒకరోజు సహస్ర దీపోత్సవం చేసేవారు. ఆ సహస్ర దీపోత్సవం చేయటమే గగనం. ఇప్పుడు కోటి దీపోత్సవాలు చేస్తున్నారు అన్ని చోట్ల, కానీ సహస్ర దీపోత్సవమే గగనం. అసలు దానికి ఎంత కష్టపడేవారు. ఈ నెల మొత్తం మీద ఒక్కరోజు ఈ పౌర్ణమి రోజున జ్వాలా తోరణం అని కూడా పెట్టేవారు. ఆ రోజు నాడు ఆ 1000 దీపాలు అందరూ వచ్చి వెలిగించుకునేవారు చక్కగా. ఈ అందరూ వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకోవటం వలన, ఆ వెలిగించినటువంటి జ్యోతుల్ని దర్శనం చేసుకోవటం వలన మన పాపాలు తొలగిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఊరికే దర్శనం చేసుకోం, ఎవరైనా వెలిగిస్తారు, అందులో నూనె పోస్తాం.